డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో మోరీ 5 వేల్లో సంభవించిన బ్లోఅవుట్ విషయంలో ఓఎన్జీసీతో డిప్ ఇండస్ట్రీలు ఎందుకు సరైన విధంగా స్పందించడం లేదని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రశ్నించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హర్ష్ కుమార్ మాట్లాడుతూ ఓఎన్జీసీ సిక్వెల్ పేరుతో గ్యాస్ పీడనం తక్కువగా ఉందని మూసివేసిన మోరీ 5 వెల్లో అతి పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు ఎలా బయటపడ్డాయని నిలదీశారు. 10 బావుల్ని తవ్వేందుకు ఓఎన్జీసీ 1404 కోట్ల రూపాయలకు డీప్ ఇండస్ట్రీస్కు కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. ఒక్క మోరీ బావిలోనే 2 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్లకు పైగా ఉన్నట్టుగా తెలుస్తుందని, వాటిని ఓఎన్జీసీ ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓఎన్జీసీ ఈడీ తప్పు చేశారా, లేక కేంద్ర ప్రభుత్వం ఓఎన్జీసీని కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తుందా అని ప్రశ్నించారు. తాను మాట్లాడిన మాటలు అవాస్తవమైతే జైల్లో పెట్టాలని సవాల్ విసిరారు. 2000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అన్న గ్యాస్ ఈ రోజుకి 3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలింది. 2000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ? ది ఫస్ట్ డే 40,000 ఆఫ్ గ్యాస్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ అంటే 250 కోట్లు అన్నారు. ఇప్పుడు 3 లక్షలు అంటే మీరు ఇమాజిన్ చేయండి, దగ్గర 3-4 వేల కోట్లు గ్యాస్ కాలిపోయింది. అంటే ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కామ్. 2,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ అని గుర్తించిన బావి నుంచి 3 లక్షల మెట్రిక్ టన్ గ్యాస్ కాలిందంటే ఇట్స్ ఏ ఓఎన్జీసీ చేసిన పెద్ద స్కామ్ ఇది. దీన్ని చాలా అసలు దీని గురించి డీప్ ఇండస్ట్రీస్ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ ఢిల్లీ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మాట్లాడట్లేదు, ఎవ్వరు మాట్లాడట్లేదు. కానీ ఇది జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది తప్పు, నేను చెప్తున్న తప్పు అంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. నువ్వు అనవసరమైన అబద్ధాలు చెప్తున్నావు హర్ష్ కుమార్. ఎందుకంటే నేను టెండర్ డాక్యుమెంట్ చూశాను. నేను మొన్న ఇప్పుడు తీసుకురాలేదు కానీ టెండర్ డాక్యుమెంట్ ఉంది. ఈ బావుతో పాటు 10 బావులు కలిపి ఈ డీప్ ఇండస్ట్రీస్ 1,404 కోట్లకి 10 బావులను పాడింది.